హలో నేను సిఎస్ రావు. రాజకీయ పార్టీలని బలోపేతం చేసుకునేందుకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పందాన్ని అనుసరిస్తూ ఉంటారు. మనం కనిపించేటువంటి రాజకీయ పార్టీలను కనుక ఒక్కసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక పందాలో వెళ్తూ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మరొక పందాలో వెళ్తూ ఉంటుంది, బీజేపీ ఇంకొక పందాలో వెళ్తూ ఉంటుంది, పక్క రాష్ట్రంలో ఉండేటువంటి డిఎంకే వినూత్నమైనటువంటి పందాల్లో వెళ్తూ ఉంటుంది, అలాగే అన్నా డిఎంకే ఇంకొక పందాలో వెళ్తుంటుంది, జనసేన కొత్త పందాన్ని ఎంచుకుంటుంది. ఇలా రకరకాలుగా ఆయా పార్టీల అధినేతలు కొత్త కొత్త ఫార్ములాస్ తోటి పార్టీని బలోపేతం చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు సహజంగా. కానీ చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అందుకే కొన్ని పార్టీలు మాత్రమే అధికారంలోకి రాగలవు, కొన్ని పార్టీలు మాత్రమే దీర్ఘకాలం పాటు కొనసాగగలవు. చాలా పార్టీలు వచ్చాయి, చాలా పార్టీలు కనుమరుగైపోయాయి. ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా కనుమరుగైనటువంటి పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు చాలా ఈజీగా పాలపొంగు మాదిరిగా వస్తాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే లోక్సత్తా తీసుకుంటే ఎక్కడుందో తెలియదు, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టింది ఎక్కడుందో తెలియదు. సో ఇలా కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు. అయితే జనసేన పార్టీ 15 సంవత్సరాల పాటు పోరాడి అసెంబ్లీలోకి అడుగు పెట్టగలిగింది. బట్ తెలుగుదేశం పార్టీ 83లో ఒక రికార్డు సృష్టించింది. కేవలం పార్టీ అనౌన్స్ చేసినటువంటి 6 monthsలో 6 నెలల్లో అధికారంలో రాగలిగింది. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గురించి రకరకాల కామెంట్లు వచ్చాయి. ఈ పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది, సినిమా వాళ్ళు పెట్టిన పార్టీ, ఇది ఎంతో కాలం ఉండదు, ఇలా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనేక మంది ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీ అంతకంతకు బలపడుతూ వస్తుంది. ఇప్పుడు లోకేష్ గారి హయాం వచ్చింది. ఎన్టీ రామారావు గారితో మొదలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ద్వారా బలపడినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లోకేష్ గారి చేతుల్లోకి రాబోతోంది. ఆల్రెడీ లీడ్ చేస్తూ ఉన్నారు ఆయన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయటానికి. ఆయన ఎంచుకున్నటువంటి పందా ఏంటంటే చాలా బోల్డ్గా కార్యకర్తలతోటి, సొంత కుటుంబీ సభ్యులతోటి ఏ విధంగా అయితే స్వేచ్ఛగా అభిప్రాయాలను షేర్ చేసుకోగలుగుతామో ఆ తరహాలో ఆయన షేర్ చేసుకుంటూ ఉన్నారు. తాజాగా కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టారు. ఆయన మీటింగ్ పెట్టి, మీరు మీ చెవులతోటి వింటేనే మీరు నమ్మండి, మీ కళ్ళతోటి చూస్తేనే మీరు నమ్మండి, విశ్వసించండి. మూడో వ్యక్తులు చెప్పేటువంటి మాటలు మీరు నమ్మొద్దు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మి అమ్మ మీదో లేదంటే నాన్న మీదో అలిగినట్టు పార్టీ మీద మీరు అలగవద్దు. ఏదైనా ఉంటే మీరు చాలా స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, మీ సమస్యల్ని తీర్చుకోవచ్చు. ముందు మీ సమస్యల్ని తీర్చుకోండి, ఆ తర్వాత పక్క వాళ్ళ సమస్యల గురించి ఆలోచించండి అని చెప్పి చాలా క్లియర్గా క్యాడర్కు ఒక బ్రదర్ మాదిరిగా ఆయన హితోపదేశం చేశారు. శుక్రవారం రోజున చాలా బోల్డ్గా ఆయన మాట్లాడటం జరిగింది. ఒకవేళ గ్రామాల్లో ప్రాబ్లం ఉంటే గ్రామస్థాయి కార్యకర్తలకి, గ్రామస్థాయిలో ఉండే లీడర్లకి మీరు నియోజకవర్గ స్థాయిలో లేదా మండల స్థాయిలో ఉండేటువంటి లీడర్లతో చర్చించి పరిష్కరించుకోండి. ఒకవేళ మండల స్థాయిలో పరిష్కారం కాకపోతే నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఎమ్మెల్యే ద్వారా పరిష్కరించుకోండి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ దగ్గరికి మీ సమస్యని మీరు తీసుకెళ్ళండి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే నేరుగా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చి అక్కడ మీరు సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఒక అర్జీ ఇవ్వండి. అది ఖచ్చితంగా పరిశీలిస్తాము, పరిశీలించి నేరుగా తనని కలిసేటువంటి అవకాశం కార్యకర్తలకు ఇస్తాము. ఇది ఈ ప్రాసెస్ని మీరు అలవాటు చేసుకోండి. మీరు ఎవరు కూడా మూడో వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు వినవద్దు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని మీరు పార్టీ మీదనో లేదంటే తన మీదనో లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీదనో మీరు అలగవద్దు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా, చాలా బోల్డ్గా ఆయన వివరించారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా, ఇంత క్లారిటీగా క్యాడర్కి దిశానిర్దేశం చేయలేదు. ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తుంది తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారి రూపంలో. అందుకే పార్టీ ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అనే దానికి
ఆయన క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు. మహానాడు వేదికగా చేసుకొని ఆయనకి పట్టాభిషేకం జరగబోతోంది సంస్థాగతంగా అనేది చాలా బలంగా వినిపిస్తుంది. బహుశా అందుకనేమో తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి సంకేతాలను చాలా క్లియర్గా లోకేష్ గారు ఇస్తూ ఉన్నారు. ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు, మూడో వ్యక్తి మాట వినవద్దు. ఇప్పుడు మూడో వ్యక్తులు ఏం చెప్తున్నారు? లోకేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పనులు చేస్తున్నారు, లేదా ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి పనులు చేస్తూ ఉన్నారు, పవర్ బ్రోకర్స్ అందరికీ పనులు చేస్తూ ఉన్నారు, పార్టీ కార్యకర్తలకు పనిచేయట్లేదు అనేటువంటిది మూడో వ్యక్తి ఎవరైనా అంటే మీరు ఈ చెవు నుంచి విని ఇటు వదిలిపెట్టేయండి. మీరు దాన్ని నమ్మవద్దు. ఖచ్చితంగా క్యాడర్కు న్యాయం చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. అంతేకాదు మరొక బోల్డ్ మాట కూడా ఒకటి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ తాను కానీ మనుషులమే, తప్పులు జరుగుతూ ఉంటాయి, తప్పులు మేము కూడా చెయ్యవచ్చు, కానీ వాటిని సర్దిద్దుకోవటమే మార్గము. కాబట్టి తప్పులు ఎవరు చెయ్యరు, తప్పులు జరగవని చెప్పి చెప్పట్లేదు, తప్పులు జరుగుతాయి. మనుషులుగా ఉన్నంతకాలం తప్పులు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. వాటిని సర్దిద్దుకుని అందరం కలిసి వెళదాం, ఐక్యంగా వెళదాం. మూడో వ్యక్తిని ఎంటర్ కానివ్వద్దు మన మధ్యలో, మన కుటుంబం మధ్యలో అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు. ఆయన ఈ మాటను ఎందుకు అన్నారు అని అంటే, నాకు అర్థమైనటువంటి మేరకు దాదాపు 11 నెలల క్రితం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అక్కడి నుంచి అనేకమైనటువంటి ప్రాపగండాస్ జరిగాయి, ప్రాపగండాలు అనేకం జరిగాయి. ఈ కూటమి ఎక్కువ రోజులు ఉండదని, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అలిగాడని, వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని, వాళ్ళకి ఒకవేళ మంత్రివర్గంలో స్థానం ఇచ్చినప్పటికీ ప్రాధాన్యత గల పోర్టుపోలియోస్ ఇవ్వలేదని, హోమ్ మినిస్టర్లన్నీ కీలకమైనటువంటి పదవి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదని, అసలు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కానీ డిప్యూటీ సీఎం పవర్స్ లేవు, అందుకే ఆయన నొచ్చుకుంటున్నాడు, ఈ కూటమి ఎక్కువ కాలం నిలబడదని చెప్పి రకరకాలుగా ప్రచారాలు చేశారు. వాటన్నిటికీ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ఎవరైతే ఈ కూటమి నిలబడదని చెప్పి విమర్శలు చేశారో గొంతు చించుకొని వాళ్ళకి అలుపు వచ్చేసింది. ఇప్పుడు ఈ కూటమి నిలబడదు అనేటువంటి టాక్ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. దానికి కారణం మూడో వ్యక్తులు పార్టీలతోటి కూటమితో సంబంధం లేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకుంటే హైరానా పట్టం తప్పితే ఏమీ ఉండదు అనేటువంటిది చాలా స్పష్టం. బహుశా ఇండైరెక్ట్గా ఇలాంటి సంకేతం కూడా ఇచ్చారు ఆయన. ఇక ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే, పార్టీని ఎంతో కష్టపడి అధికారంలో తీసుకొచ్చాం, అందరం కుటుంబాలని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసాం, అలాగే సోషల్ మీడియా వేదికగా చేసుకొని పార్టీకి సపోర్ట్ చేసాం, కేసులు పెట్టించుకున్నాం, నిలబడ్డాం, కలబడ్డాం, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారేమో పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు, లోకేష్ గారేమో ఆయన పనిలో ఆయన ఉన్నారు. సో పవర్ బ్రోకర్స్ అంతా తయారయ్యారు, అసలైనటువంటి క్యాడర్ను పట్టించుకోవట్లేదు, క్యాడర్ చాలా అసంతృప్తిగా ఉంది, క్యాడరు వెళ్ళినా కానీ చంద్రబాబు నాయుడు గారు కలిసే అవకాశం ఇవ్వట్లేదు, లోకేష్ గారిని కలవాలంటే కష్టంగా ఉంది, కాబట్టి ఈ పార్టీ తీరు మారిపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి ఒక ప్రచారం చాలా విస్తృతంగా వెళ్ళిపోయింది సమాజంలోకి. దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు లోకేష్ గారు బహుశా ఈ సమాధానం, ఈ డైరెక్షన్, ఈ దిశానిర్దేశం క్యాడర్కి ఇచ్చి ఉంటారు అని చెప్పి నాకు అర్థమవుతుంది. సో కాబట్టి తప్పులు జరుగుతాయి అని చెప్తున్నారు ఆయన. తప్పులు జరగకుండా ఉండవు, తప్పులు జరుగుతాయి, అయినంత మాత్రం చేత దాన్ని సర్దిద్దుకుందాము, అంతే తప్ప మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వద్దు. అట్ ద సేమ్ టైం మీరు అమ్మ మీదో నాన్న మీదో అలిగినట్టు పార్టీ మీద మీరు అలగద్దు. అమ్మ మీదో నాన్న మీద అలిగితే మళ్ళీ తర్వాత సర్దిద్దుకోవచ్చు. పార్టీ మీద అలిగి మీరు పార్టీకి వ్యతిరేకంగా చేస్తే వ్యవస్థకి వ్యతిరేకంగా చేసినట్టు, అది సర్దిద్దుకోలేనటువంటి తప్పు రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి అమ్మ మీదో నాన్న మీదో అలిగినట్టు మీరు పార్టీ మీద అలగద్దు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీ సమస్యలు, ప్రత్యేకించి ఫస్ట్ మీ సమస్యలు పరిష్కరించుకోండి, ఆ తర్వాతనే పక్క వాళ్ళ సమస్యల గురించి మీరు ఆలోచించండి. దానికి
క్లియర్ కట్గా డైరెక్షన్ ఇచ్చారు. మీరు మండల స్థాయిలో పరిష్కరించుకోండి, అక్కడ పరిష్కరించకపోతే నియోజకవర్గంలో పరిష్కరించకపోతే ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా పరిష్కరించలేకపోతే నేరుగా మంగళగిరి ఆఫీస్కి వచ్చి అర్జీ పెట్టుకోండి, మీకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పి లోకేష్ గారు హామీ ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇంత స్పష్టంగా ఇంత బోల్డ్గా లోకేష్ గారు ఎందుకు చెప్పారంటే పార్టీని నిలబెట్టుకోవటం కోసం. పార్టీ బలహీనపడితే, కార్యకర్తలు బలహీనపడితే పార్టీ అధికారంలోకి రాదు. మళ్ళా ఎప్పుడైనా సరే కార్యకర్తలే పదిలం, నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు. ఎలక్షన్లు వచ్చే నాటికి ఆయారం గయారం, ఎవరు ఉంటారో, ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఏ పార్టీ నుంచి మళ్ళీ ఈ పార్టీలోకి వస్తారో తెలియనటువంటి పరిస్థితి. అందుకే క్యాడర్ బేస్ పార్టీ తెలుగుదేశం. క్యాడర్ స్థిరం, లీడర్ అస్థిరం, ఇది సూత్రం. అందుకు కాబట్టి క్యాడర్ కాపాడుకోవడానికి క్యాడర్ని లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేయకనే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితం అయ్యింది. అందుకే ఇప్పటి నుంచే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ క్యాడర్ని చెక్కు చెదరని విధంగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ఎలక్షన్లకి తీసుకెళ్లి 2029లో పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడానికి ఆయన అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పట్టాభిషేకం కడప వేదికగా జరగబోతుంది. మరి క్యాడర్కి ఇంత బోల్డ్గా ఆయన దిశానిర్దేశం ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.